వింజమూరు పట్టణంలోని స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం నుండి బంగ్లా సెంటర్ వరకు చెరువు కట్ట సుందరీకరణ పనులకు నిధులు మంజూరు అయినట్లు జిల్లా డ్వామాపీడి గంగాభవాని తెలిపారు. 300 మీటర్ల పొడవున చెరువు కట్ట దిగువ ప్రాంతంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 50 లక్షల వ్యయంతో పార్కు సుందరీకరణకు నిధులు మంజూరయ్యాయని ఆమె తెలియజేశారు. త్వరితగతిన పనులు ప్రారంభించే ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించవచ్చని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ తిరుమలయ్య, ఏపీఓ శ్రీనివాసులు, ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెరువు బ్యూటిఫికేషన్ కోసము వాటర్ షెడ్ ద్వారా శాంక్షన్ అయింది. దీనికోసం వర్క్ ఏ విధంగా ప్లాన్ చేయాలనే దానికోసం ఈరోజు ఇక్కడ లోకల్ స్టాఫ్ అండ్ ప్రజాప్రతినిధులతో కలిసి విజిట్ చేయడం జరిగింది. దీన్ని పబ్లిక్కి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో తయారు చేయాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఉద్దేశము మరియు లోకల్ పీపుల్కి ఉపయోగపడేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో మనకి గౌరవ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈరోజు ఈ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన జిల్లాలో 3 ట్యాంకులకి ఈ యొక్క శాంక్షన్స్ వచ్చాయి. ఇది ఒకటి వింజమూరు చెరువు, చేజర్ల చెరువు అండ్ కాకటూరు చెరువు. దాంట్లో భాగంగా దీన్ని డెవలప్ చేయడానికి ఏ విధంగా సైట్ ఉంది, దాంట్లో ఏమేమి పెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు స్టాఫ్తో, టెక్నికల్ స్టాఫ్తో విజిట్ చేయడం జరిగింది. దీని ప్రతిపాదనలు సిద్ధం చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారి ఆమోదంతో వర్క్ టేకప్ చేస్తాము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.